నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఐటీ హైదరాబాద్పై ఒక వీడియో చేయమనేసి మెసేజ్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఐఐటీ హైదరాబాద్ షార్ట్ పీరియడ్లో ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఐఐటీ హైదరాబాద్కు ఉన్న ర్యాంకింగ్స్ ఏంటి, అలాగే ఐఐటీ హైదరాబాద్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది వచ్చాక చాలా యూనివర్సిటీస్లో కన్ఫ్యూజన్ అనేది కొంత ఏర్పడింది అనేది చెప్పొచ్చు. అయితే ఐఐటీ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తుంది, ఈ బ్రాంచెస్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఐఐటీలో ఎలా ఉండబోతుంది అండ్ దాంతోపాటు అక్కడ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాలపై మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలిసిందే ఐఐటీ హైదరాబాద్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అవుతున్న యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. 1998లో ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్ ఈ మోడల్లో రన్ అవుతున్న ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ముందుగా ఐఐటీలో ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే ఐఐటీలో సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. అంటే 4 years జనరల్ బీటెక్ ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది కూడా ఐఐటీలో ఉంది. బీటెక్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రామ్ కూడా డ్యూయల్ డిగ్రీగా ఐఐటీలో ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. బీటెక్లో తీసుకుంటే కనుక మనకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ ఈసీ ఈ 2 బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ బీటెక్ ప్రోగ్రాంలో ఆఫర్ చేస్తుంది ఐఐటీ అనేది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా మనకు సింగిల్ డిగ్రీలో బీటెక్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ అనేది ఉంటాయి. అలాగే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో కూడా బీటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది బీటెక్ సిఎస్సి అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉంది. అలాగే దీంతోపాటు బీటెక్ ఇన్ ఈసీఈ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉంది. ఇది వరకు అయితే కనుక ఇక్కడ 2016 బిఫోర్ వరకు అయితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉండేది. దాంట్లో కూడా డ్యూయల్ డిగ్రీ అనేది ఆఫర్ చేసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతం అనేది 2016 నుండే డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు సింగిల్ డిగ్రీలో ఎలాగైతే సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ ఉన్నాయో డ్యూయల్ డిగ్రీలో కూడా కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఐఐటీలో సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ మాత్రమే డ్యూయల్ డిగ్రీలో కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐఐటీలో మనము అంటే ఈ ఈసీఈ సిఎస్సి బ్రాంచెస్ సింగిల్ డిగ్రీ అయితేనేమి డ్యూయల్ డిగ్రీకి అయితేనేమి మనము డిఫరెంట్ క్రైటీరియాలో ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ముందుగా డ్యూయల్ డిగ్రీ తీసుకుంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి మాత్రమే ఇది. సో ఈ ఎగ్జామినేషన్కి అనేది ఈ యూజీఈ ఎగ్జామినేషన్కి అనేది ఆల్రెడీ February 4th నుండే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అండ్ 23rd Marchకి అనేది ఎండ్ అవ్వబోతుంది ఈ 2025 అకాడమిక్ ఇయర్కు. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. 19th April 2025 ఎగ్జామినేషన్ డేట్ ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎవరైతే సర్టెన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ ఇంటర్వ్యూస్ అనేది కూడా అడ్మిషన్స్ కోసం 4th to 6th June అనేది 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ ఇంటర్వ్యూలో వచ్చిన రిజల్ట్ ప్రకారం అనేది స్టూడెంట్స్కు ఇక్కడ బ్రాంచ్ అండ్ సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యూజీఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అది 60 minutesకు. దాంతోపాటు రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 120 minutesకి అనేది ఉంటుంది. సో వన్స్ ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి అనేది మళ్ళీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎగ్జామ్ 19th April 2025 మార్నింగ్ 9 AM నుండి 12 PM వరకు ఉంటుంది. దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కు ఎగ్జామినేషన్లో వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూస్ అనేది 4th to 6th June 2025 వరకు ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయి. సో దీంట్లో కూడా డైవర్సిటీకి అండ్ ఈవెన్ జెండర్కి కూడా వీళ్ళు ఒక ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కూడా అడ్మిషన్స్ క్రైటీరియాలో కూడా వీళ్ళు ఒక పార్ట్గా స్టూడెంట్స్ డైవర్సిటీకి అవ్వచ్చు, దాంతోపాటు జెండర్కి అనేది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అదే సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనము అంటే ఏదైతే మనము జనరల్గా జాయిన్ అయ్యే సిఎస్సి ఈసీ ప్రోగ్రామ్స్కి అనేది స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఉంటుంది, ఎస్పీఈసీ అంటారు, అది షార్ట్ ఫామ్లో. సో ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఏదైతే ఉందో ఇది ఈసీఈలో 10 సీట్స్కి మాత్రమే ఉంటుంది. ఈసీలో 10 సీట్స్ ఉంటాయి, అలాగే సిఎస్సిలో 10 సీట్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి పర్టికులర్గా స్టూడెంట్స్ ఎవరైతే 12th or ఈక్వివలెంట్ అనేది కంప్లీట్ చేయబోతున్నారో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో వాళ్ళు వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ మెన్షన్ చేసిన 2 క్రైటీరియాస్లో ఒకటి స్టూడెంట్ అనేది ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఎవరైతే 4th సెమిస్టర్లో ఇంటిగ్రేటెడ్కి ఎన్రోల్ అయ్యి ఉన్నారో అంటే 12th ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ అంటే 10th తర్వాత ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకు ఉంటుంది. లేదంటే స్టూడెంట్స్ కనుక ఇక్కడ జవహర్ నవోదయ
విద్యాలయ జేఎన్విలో 6th to 12th క్లాస్ వరకు ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ కేటగిరీ అనేది వర్తిస్తుంది. ఎవరైతే యూజీ మోడ్ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళకు ఈ కేటగిరీ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎగ్జామ్ అనేది సేమ్ డేట్స్కే ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సేమ్ నెగటివ్ మార్కింగ్ కూడా సేమ్గానే ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఓన్లీ 60 minutesకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ స్టూడెంట్కు మళ్ళీ షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్కి అనేది ఇంటర్వ్యూ సేమ్ టైంలో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. అండ్ ఒలింపియాడ్ విన్నర్స్ కూడా సపరేట్ కేటగిరీ అనేది ఉంటుంది. సో ఒలింపియాడ్ విన్నర్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ సో ఎవరైతే ఒలింపియాడ్స్కు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి అనేది ఈ కేటగిరీలో సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారనేది కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఈ ఒలింపియాడ్స్కి అనేది. దీంతో పాటు డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ కూడా ఉంది. సో ఇది సింగిల్ డిగ్రీ, బోత్ సింగిల్ డిగ్రీ అండ్ డ్యూయల్ డిగ్రీ కూడా ఈ డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. ఇది ఎవరైతే స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియాలో వాళ్ళ 11th and 12th అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి స్టూడెంట్ ఫారిన్ పాస్పోర్ట్స్ అనేది ఉండాలి. అండ్ 11th and 12th అనేది అదర్ కంట్రీలో అంటే అదర్ దాన్ ఇండియా వాళ్ళు అక్కడ వాళ్ళ 11th and 12th అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాంటి స్టూడెంట్ అనేది ఈ ఎగ్జామ్కి అనేది అలాంటి స్టూడెంట్ ఈ డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ అనే కేటగిరీ కింద వీళ్ళు అడ్మిషన్ అయితే పొందొచ్చు. సో దీనికి వచ్చేసరికి శాట్ టెస్ట్ స్కోర్స్ అనేది మ్యాండేటరీ అండి. సో శాట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఇచ్చి ఉండాలి. సో దీంట్లో కూడా మినిమం 1070 స్కోర్ అవుట్ ఆఫ్ 1600 శాట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1070 మినిమం స్కోర్ ఉన్న స్టూడెంట్ అనేది ఈ కేటగిరీ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీలో స్టూడెంట్స్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైతే సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందో 4 years ప్రోగ్రామ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి కూడా స్టూడెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ బై రీసెర్చ్ ఈ ప్రోగ్రామ్కి. అండ్ దీంతోపాటు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్ బై రీసెర్చ్ అనే ప్రోగ్రామ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ కూడా ఉంది ఇక్కడ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ బై రీసెర్చ్ అనేది వీటికి స్టూడెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో సీట్స్ వచ్చేసరికి సిఎస్సిలో అయితే 25 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈసీలో అయితే కనుక 10 స్టూడెంట్స్ అనేది ఈ కోటా ద్వారా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకు జేడబ్ల్యూ మెయిన్స్ ద్వారా కూడా ఇక్కడ స్టూడెంట్కి అనేది సింగిల్ డిగ్రీ ప్రోగ్రాంలో స్టూడెంట్ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి. సో జేడబ్ల్యూ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకు సిఎస్సిలో 100 సీట్స్ అనేది ఉంటాయి. అండ్ ఈసీలో వచ్చేసరికి 70 సీట్స్ అనేది ఉంటాయి. అండ్ దీంట్లో మనకు తెలిసిందే కొన్ని కామన్ పూల్ అండ్ దీంట్లో మళ్ళీ డైవర్సిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి IIITలో డైవర్సిటీ కింద 25 సీట్స్ సిఎస్సి బ్రాంచ్కి అనేది అలాట్ చేయడం జరిగింది. అండ్ ఈసీకి అదేవిధంగా 18 సీట్స్ అంటే టోటల్ 2 బ్రాంచెస్ సిఎస్సి అండ్ ఈసీ కలిపి ఇక్కడ డైవర్సిటీ పూల్ కింద 43 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫీజెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ IIITలో సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అది ఏదైనా ఈసీ అయినా సిఎస్సికి అయినా ఇక్కడ సేమ్ ఫీజు అనేది ఉంటుందండి. జనరల్గా మనం చాలా ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకుంటే కనుక చాలా వరకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఫీ ఎక్కువ ఉంటుంది. అదే ఈసీకి వచ్చేసరికి ఫీ తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ 2025-26 అకాడమిక్ ఇయర్కి బోత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఈసీకి అనేది 4,50,000 per annum అనేది ఉంటుంది. అండ్ ఈ ఫీ అనేది ఈ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇది అంటే కాన్స్టాంట్ ఫీ అనేది ఉంటుందనేసి మనం ఎక్కడ చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫీ అనేది వీళ్ళు కొంత స్లైట్గా చేంజెస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే. హాస్టల్ వచ్చేసరికి 4,000 per month అనేది అకామిడేషన్కి ఉంటుంది. అండ్ మెస్ ఛార్జెస్ 5,000 per month అనేది ఉంటుంది. అండ్ ఇది ఒక సెమిస్టర్ వైజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. సింగిల్ సెమిస్టర్కి అనేది ఒక 1 సెమిస్టర్కి అనేది స్టూడెంట్ ఇక్కడ బోత్ అకామిడేషన్ అండ్ మెస్ ఛార్జెస్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో అదండి ఇప్పుడు IIITలో వచ్చేసరికి మనకు సింగిల్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ 2 బ్రాంచెస్ అనేది ఉన్నాయి. అలాగే డ్యూయల్ డిగ్రీలో కూడా ఈ 2 బ్రాంచెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీటికి డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నుండి అది యూజీడబ్ల్యూ నుండి కావచ్చు అండ్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ నుండి అవ్వచ్చు, ఈవెన్ లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు ఒలింపియాడ్కి కూడా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి సీట్లు కేటాయించడం జరుగుతుంది. కొన్ని అవుట్ సైడ్ ఇండియన్ స్టూడెంట్స్కు డైరెక్ట్ అడ్మిషన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దాసా అనేసి. అండ్ అలాగే దాంతోపాటు జేడబ్ల్యూ మెయిన్స్లో వచ్చిన స్కోర్ ప్రకారం కూడా స్టూడెంట్కు సింగిల్ డిగ్రీ ప్రోగ్రాంలో అడ్మిషన్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో అసలు IIIT మెయిన్ ఇప్పుడు హైలైట్ అవ్వడానికి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్లేస్మెంట్స్ అండి. సో IIITలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక అంటే
25 బ్యాచ్ అనేది ఇంకా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. సో 24-25 బ్యాచ్కి అనేది ఇంకా ప్లేస్మెంట్స్ అయితే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బట్ మనకు ఇక్కడ కనుక చూసుకుంటే వెబ్సైట్లో ఆల్రెడీ 23-24 అకాడమిక్ ఇయర్వి ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయి. సో 23-24 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు ఇక్కడ టోటల్ 114 స్టూడెంట్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటే 113 స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ తీసుకుంటే కనుక ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అనేది 99% ఉంది. కేవలం ఒక స్టూడెంట్ మాత్రమే, ఇక్కడ సింగిల్ స్టూడెంట్ మాత్రమే కంప్యూటర్ సైన్స్లో ప్లేస్ అవ్వలేదు. ఈసీ తీసుకుంటే కనుక 54 టోటల్ స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్స్కు రిజిస్టర్ అవుతాయి. 53 స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయ్యారు. అంటే సేమ్ ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ లాగానే ఈసీలో కూడా ఓన్లీ 1 స్టూడెంట్ మాత్రమే ఇక్కడ ప్లేస్ అవ్వలేదు. అంటే దీంట్లో కూడా మనకు పర్సంటేజ్ అనేది 98% ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట. అలాగే ఎంటెక్లో తీసుకుంటే కనుక ఎంటెక్లో కూడా కొంచెం ప్లేస్మెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 99-100% అనేది ఇక్కడ ప్లేస్మెంట్స్ ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. సో ఈ ప్లేస్మెంట్స్ రావటము అంటే 99-100% కాకుండా ప్యాకేజెస్ అనేది కూడా స్టూడెంట్కు మంచి ప్యాకేజెస్ అనేది వచ్చాయి. సో మనం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్న కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 65 lakhs per annum అనేది వచ్చింది. అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక 31.49 lakh per annum అనేది ఇక్కడ యావరేజ్ శాలరీ అనేది ఉంది. సో 31 lakhs అనేది చెప్పాలంటే ట్రిపుల్ ఐటీ అనేది ఇంచుమించు మన ఐఐటీస్కి అనేది కాంపీట్ అవుతుంది అనేది చెప్పచ్చు. సో 31.4 lakh అనేది యావరేజ్ శాలరీ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి. ట్రిపుల్ ఐటీ పాపులర్ అవ్వడానికి ఈ శాలరీ ప్యాకేజెస్ అనేది కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. సో లోయెస్ట్ శాలరీ తీసుకుంటే కనుక ఇక్కడ 10 lakhs per annum అనేది ఉంది. అంతేకాకుండా జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సాధారణంగానే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అదేవిధంగా ఈసీ కోర్ బ్రాంచ్కి తీసుకున్నప్పటికీ ఇక్కడ హైయెస్ట్ శాలరీ అనేది 55.6 lakh per annum అనేది ఇక్కడ ఈసీలో ఉంది. అండ్ యావరేజ్ తీసుకున్నప్పటికి కూడా 21.39 lakh per annum అనేది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఈసీలో ఉండడం కూడా ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు అనమాట. సో ట్రిపుల్ ఐటీలో ఉన్న ఈ ప్లేస్మెంట్ రికార్డ్ అవ్వచ్చు. సో వీటిని కన్సిడర్ చేసుకొని ఎక్కువగా ట్రిపుల్ ఐటీకి అనేది స్టూడెంట్స్ కాంపీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అదండి ట్రిపుల్ ఐటీ గురించి. సో ట్రిపుల్ ఐటీ ఇక్కడ క్లియర్గా ఏంటంటే ట్రిపుల్ ఐటీ ఆఫర్ చేసేది ఓన్లీ 2 branches మాత్రమే ఆఫర్ చేస్తుంది. సింగిల్ డిగ్రీలో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే డ్యూయల్ డిగ్రీలో కూడా వీళ్ళు బోత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ 2 branches అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అడ్మిషన్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో అడ్మిషన్స్ అనేది సీట్స్ అనేది ఫిలప్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫీ తీసుకున్నా కూడా చాలా అఫోర్డబుల్ ఫీ. చెప్పాలంటే కనుక 4,50,000 అనేది చాలా మనము ఈవెన్ విఐటి లాంటి అమృత లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ కేటగిరీ కింద 6 lakhs అనేది ఛార్జ్ చేస్తున్నాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసినప్పటికి కూడా ట్రిపుల్ ఐటీలో ఫీ అనేది చాలా అంటే రీజనబుల్ ఫీ అనేది ఉందనేసి చెప్పొచ్చు మనం. ఈవెన్ ప్లేస్మెంట్స్లో తీసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 31 lakh యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఈసీలో కూడా 21 lakhs అనేది యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉంది. ఫీ కూడా 4,50,000 అనేది ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి చదివే స్టూడెంట్స్కి అనేది కంప్లీట్ ఇక్కడ వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో లోన్ కూడా ఈజీగా అనేది స్టూడెంట్ సంపాదించవచ్చు. అంటే ఎవరికైతే ఒక ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ నుండి ఉన్న స్టూడెంట్ ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈజీగా దొరుకుతుందండి. సో చూసారుగా ట్రిపుల్ ఐటీకి అంత రెప్యుటేషన్ రావడానికి మెయిన్ రీజన్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, దాంతోపాటు అక్కడ ఉండే ప్లేస్మెంట్స్ అండి.